#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. *62 సార్, నేను మినాక్సిల్ అండ్ ఫినాస్టైడ్ లోషన్, ఫినాస్టైడ్ 1 mg టాబ్లెట్ వాడుతున్నాను, బాగానే ఉంది. ఇప్పుడు నైట్ పడుకొని లేచేసరికి చెంపల పైన ఉన్న హెయిర్ ఫాల్ అవుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ హెయిర్ మళ్ళీ గ్రో అవుతుందా? చెంపల పైన కూడా బాల్నెస్ వస్తుందా? మీరు మినాక్సిల్ ఫినాస్టైడ్ వాడుతున్నాను అంటున్నారు, రిజల్ట్ బాగానే ఉంది అంటున్నారు, ఇంతవరకు ఓకే. కానీ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీ గడ్డంకి ఉన్న చెంపల వైపు ఉండే హెయిర్ రాలుతుంది అంటున్నారు. యూజువల్ గా చెంపల పైన ఉన్న హెయిర్ కూడా ఎనాజన్ స్టేజ్ అనేటువంటిది పొడుగ్గా ఉంటుంది. అనాజన్ స్టేజ్ ఎవరికైతే పొడుగ్గా ఉంటుందో, ఎవరికి ఇన్ ద సెన్స్ అనాజన్ స్టేజ్ ఎటువంటి వెంట్రుకలకైతే లాంగ్ ఆర్ ఎక్కువ టైం ఉంటుందో అటువంటి వెంట్రుకలు అన్నీ కూడా లెంత్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరే కనుక ఎవరైనా అబ్జర్వ్ చేయండి, ఎవరైతే గడ్డం షేవ్ చేయకుండా అలా వదిలేస్తూ ఉన్నారనుకోండి, కొంతమందికి చాలా కింద వరకు గడ్డం పెరిగే అవకాశం ఉంటుంది. అదే విషయం మనము మన ఐబ్రో హెయిర్లో కానీ, లేకపోతే మన ఐ ల్యాషెస్లో కానీ, లేకపోతే మన చెస్ట్ హెయిర్లో కానీ గమనించాం. అంటే మనం కట్ చేయకుండా కూడా మన ఐబ్రో హెయిర్ అంతే ఉంటుంది, ఒక నిర్దిష్టమైన లెంత్ వరకు వచ్చి దాని తర్వాత అది పెరగదు. ఏం జరుగుతుందంటే దాని ప్లేస్లో అది రాలిపోయి మళ్ళీ దాని ప్లేస్లో కొత్త హెయిర్ కూడా గ్రో అయిపోతుంది, అంటే అది రీప్లేస్ చేయబడుతుంది. అలాగే చెంపల పైన ఉండే హెయిర్ కూడా రాలిపోతుంది, మళ్ళీ రీప్లేస్ అవుతుంది. బట్ తక్కువ టైంలో ఫాల్ అయిపోయి తక్కువ టైంలో మళ్ళీ గ్రో అవడం అటువంటిది జరగదు. ఎందుకంటే ఈ చెంపల పైన ఉండే హెయిర్ కూడా అనాజన్ స్టేజ్ అనేటువంటిది లెంత్ ఎక్కువగా ఉంటుంది, అందుకని ఈ హెయిర్ కూడా ఇమీడియట్ గా ఫాల్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు చూస్తే మీకు అలా రిపీటెడ్ గా ఫాల్ అవుతుంది. అలా ఫాల్ అవుతుంది అంటే ఇంకొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి. నిజంగా ఫాల్ అవుతుంది అంటే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కానీ ఇంకేదైనా ఉందా అనే దాన్ని కొంచెం అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అలా కాని పక్షంలో ఇమీడియట్ గా మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డర్మోస్కోపీ అనే టెస్ట్ ద్వారా అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయొచ్చు.